దుంపలగట్టు శ్రీ అంకాలమ్మ దేవాలయం చాలా పురాతనమైనది. ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. కాజీపేట మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు మరియు కడప జిల్లాలో చాలా చోట్ల నుంచి చాలామంది ప్రజలు వస్తారు. ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుంచి బియ్యం కొలతో మొదలై బోనాలతో ముగుస్తుంది. 3 రోజుల పాటు ఇక్కడ తిరునాళ్ళ జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఎన్నో 500, 1000 సంవత్సరాల పూర్వం నుంచే జరుపుకుంటున్నారు. ఇది దుంపలగట్ట శ్రీ అంకాలమ్మ దేవాలయంకి వెళ్ళే రహదారి చాలా దారుణంగా ఉంది. కాజీపేట మండలంలో చాలా చోట్ల రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కానీ ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు, రోడ్లు వేయడం లేదు. హిందూ దేవాలయాలకు వెళ్ళే రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరి గునే రోడ్డు సరిగా లేదు. ఇప్పుడు మా దుంపలగట్లో ఉన్న అంకాలమ్మ దేవాలయానికి వెళ్ళే రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎక్కడ చూసినా కంకర తప్పితే ఏమీ లేదు. ఎవరైనా రాజకీయ నాయకులు పట్టించుకొని తొందరగా ఈ రోడ్డు వీలైన తొందరగా వేస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఆదివారము ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తారు. ప్రతి ఆదివారం నెలలో ఫస్ట్ ఆదివారం, 3వ ఆదివారం చాలామంది వస్తారు శ్రీ అంకాలమ్మ దేవాలయానికి. చాలామంది మొక్కుబళ్ళు తీర్చుకోనికి ఇక్కడుండే దేవాలయం, ఇక్కడ ఉండే ప్రజల నమ్మకం పంటలకు ఏదైనా కొత్తగా పంటలు పెట్టేప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తే చీడ పురుగులు అనేవి పంటలకు రాకుండా ఎక్కువ దిగుబడి వస్తుందని నమ్మకం ఎప్పటి నుంచో. అందుకని చాలా చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయానికి, అంకాలమ్మ దేవాలయానికి వచ్చి మొక్కుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ రోజు కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చారు. ఇంకా 2 రోజులు జరుగుతుంది. రేపు లాస్ట్ అనుకుంటాను. ఇదే అంకాలమ్మ దేవాలయం. చూడండి ఎంత బాగుందో దేవాలయం.